హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం భూలోక స్వర్గంగా పిలువబడే గుల్మార్గ్ సందర్శిద్దాం. ఈ వీడియోలో గుల్మార్గ్ ఎక్కడ ఉంది, శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ ఎలా చేరుకోవాలి, గుల్మార్గ్ గోండోలా రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి, గుల్మార్గ్ స్నో యాక్టివిటీస్ ఏముంటాయి, ఎలా చేయాలి, గుల్మార్గ్ లో చూడవలసిన ఇతర ప్రదేశాలు ఏంటి, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ సందర్శించడానికి క్యాబ్ మాట్లాడుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్. రండి వెళ్తూ పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇది లాల్ చౌక్, శ్రీనగర్ లో హిస్టారిక్ ల్యాండ్ మార్క్. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీనగర్ లోని ఓల్డ్ మార్కెట్, ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఉదయం 7 గంటలకి శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ కి వెళ్తున్నాను. గుల్మార్గ్ లో గోండోలా రైడ్ ఉదయం 9 గంటలకి ఓపెన్ చేస్తారు. గోండోలా రైడ్ కోసం కిలోమీటర్ల దూరం పర్యాటకులు వెయిట్ చేస్తుంటారు. లేటుగా వెళితే గంటల సమయం క్యూ లైన్ లో వెయిట్ చేయాలి. అంతేకాదు రోడ్డు మార్గంలో కూడా రద్దీ పెరుగుతుంది, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. కాబట్టి నాలాగే మీరు కూడా వీలైనంత వరకు ఉదయం 7 గంటల కల్లా శ్రీనగర్ నుంచి స్టార్ట్ అవ్వండి. గోండోలా రైడ్ ఎలా బుక్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ ఇంచుమించుగా 60 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ కారు మాట్లాడుకున్నాను, 2500 చార్జ్ చేశారు. నేను స్టే చేసిన హోటల్ వాళ్ళ దగ్గరే కారు బుక్ చేసుకున్నాను. పెద్ద కారు మాట్లాడుకుంటే 3500 వరకు చార్జ్ చేస్తున్నారు. టాక్సీ స్టాండ్ లో ప్రైజెస్ ఇలా ఉన్నాయి. 3500 నుంచి 4000 వరకు ఉంది. ఒకసారి మీరు స్టే చేసిన హోటల్ వాళ్ళ దగ్గర టాక్సీ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోండి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ప్రైస్ కంటే సేఫ్టీ ముఖ్యం. కాబట్టి మీరు స్టే చేసిన హోటల్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి. లేదంటే కొంచెం మనీ ఎక్కువైనా టాక్సీ స్టాండ్ లోనే తీసుకోండి. ఒకవేళ బడ్జెట్ లో వెళ్దాము అనుకుంటే శ్రీనగర్ నుంచి తాన్మార్గ్ వరకు బసెస్ మరియు షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. శ్రీనగర్ లోని పరింపోరా బస్టాండ్ నుంచి బసెస్ మరియు షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. తాన్మార్గ్ నుంచి గుల్మార్గ్ 12 నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. మరో షేరింగ్ వెహికల్ లో వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే మార్గం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. వెళ్లే మార్గంలో చిన్న చిన్న టౌన్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. వెళ్లే మార్గంలో ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎత్తైన మంచు పర్వతాలు, కింద వ్యాలీ వ్యూ. ఇప్పుడు మనం తాన్మార్గ్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి గుల్మార్గ్ 12 నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం అంతా దేవదారు వృక్షాలతో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం వింటర్ సీజన్ లో జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తే ఈ ప్రదేశం అంతా మంచులో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంచుమించుగా గుల్మార్గ్ సమీపానికి చేరుకున్నాం. ఈ ప్రదేశంలో మనకి లోకల్ టాక్సీ స్టాండ్ మరియు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి గోండోలా రైడ్ 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. 8:30కి ఈ ప్రదేశం చేరుకున్నాం. శ్రీనగర్ నుంచి ఈ ప్రదేశం చేరుకోవడానికి 1.5 గంట సమయం పట్టింది. అదే మీరు లేటుగా మొదలైతే ఎక్కువ సమయం పడుతుంది. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కంప్లీట్ గ్రాస్ ల్యాండ్. వింటర్ లో వస్తే ఈ ప్రదేశం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే స్నో యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఆ దూరంగా రెడ్ కలర్ లో చిన్న ఆలయం కనిపిస్తుంది కదా, అది మహారాణి ఆలయం, శివాలయం. కాశ్మీర్ మహారాజు హరిసింగ్ తన భార్య మహారాణి మోహినీబాయ్ సిసోడియా కోసం 1915లో నిర్మించారు. అగ్ని ప్రమాదంలో ఆలయం డ్యామేజ్ అయింది. 2024లో పునర్నిర్మించారు. ఈ ప్రదేశంలోనే బ్రేక్ఫాస్ట్ చేశాను. రోటీ, ఆమ్లెట్, టీ 80 రూపాయలు. రండి ఇప్పుడు మనం గోండోలా స్టేషన్ దగ్గరకు వెళ్దాం. వెళ్లే మార్గం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పచ్చని లోయలతో కూడిన అందమైన మైదానం. గుల్మార్గ్ అంటే అర్థం పూల మార్గం. పూర్వం దీని పేరు గౌరీ మార్గ్. 16వ శతాబ్దంలో కాశ్మీర్ ను పాలించిన యూసఫ్ షా దీనిని గుల్మార్గ్ గా మార్చాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ రిసార్ట్స్. కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చెత్త హోటల్ కూడా 5000 ఉంటుంది. సమ్మర్ సీజన్ లో ఇక్కడ స్టే చేసినా చేయకపోయినా అంతేమీ అనిపించదు. వింటర్ సీజన్ లో మాత్రం మీరు కాశ్మీర్ ట్రిప్ కి వస్తే 10,000 పెట్టినా ఇక్కడ స్టే చేయొచ్చు. ఆ సమయంలో అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వింటర్ లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ప్రదేశంలో ప్రయాణిస్తుంటే ఎలా ఉందంటే అస్సలు వర్ణించలేం, అంత అద్భుతమైన ఫీలింగ్. వెళ్లే మార్గంలో అక్కడక్కడ మంచు కనిపించింది అంటే పైన ఒక రేంజ్ లో మంచు ఉంటుందని అర్థమవుతుంది. గోండోలా స్టేషన్ చేరుకున్నాం. వెళ్లే ముందు గోండోలా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. గోండోలా కేబుల్ కార్ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ అంత క్యూ లైన్ లేదు. లేట్ అయ్యే కొద్దీ కిలోమీటర్ల మేర క్యూ లైన్ పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోండి. డైరెక్ట్ గా వస్తే దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. ఇంత దూరం వచ్చి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఈ టికెట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేబుల్ కార్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మీ ఫోన్ నంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేయండి. మీ ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని టికెట్ అవైలబుల్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అక్కడ క్లియర్ గా చూపిస్తుంది బుకింగ్ అవైలబుల్ ఆన్ సెలెక్టెడ్ డేట్. ఫేజ్ 1 టికెట్ 800, ఫేజ్ 2 టికెట్ 1000 రూపాయలు. మీరు కేవలం ఫేజ్ 1 వరకు మాత్రమే వెళ్ళాలనుకుంటే 1 తీసుకోండి. 2 చూడాలనుకుంటే 2 బుక్ చేసుకోండి. 2 కలిపితే 1800. కింద యాడ్ ప్యాసింజర్ క్లిక్ చేయండి. అక్కడ మీ పేరు ఇవ్వండి. కింద స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్లాట్స్ ఉన్నాయి, ఫోర్నూన్, ఆఫ్టర్నూన్. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3:30 వరకు 2 టైమింగ్స్ ఉన్నాయి. వీలైనంత వరకు ఉదయం 9 గంటల స్లాట్ బుక్ చేసుకోండి. శ్రీనగర్ లో 7 గంటలకి స్టార్ట్ అవ్వండి. 9 గంటల కల్లా ఇక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. కింద డొమెస్టిక్ ఆర్ ఫారినర్ అని ఉంది. డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అలా ఒక ఫోన్ నెంబర్ తో 4 లేదా 6 మంది బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ పైన యాడ్ ప్యాసింజర్ క్లిక్ చేసి 2వ పర్సన్ డీటెయిల్స్ ఇవ్వండి. కింద సేవ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరిఫై ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. మీ రెఫరెన్స్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక క్లిక్ టు ప్రొసీడ్. పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ తో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అయ్యాక పీడిఎఫ్ ఫార్మాట్ లో టికెట్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ కాపీ చూపిస్తే సరిపోతుంది. ఇది గోండోలా రైడ్ టికెట్ బుక్ చేసుకునే విధానం. రండి ఇప్పుడు మనం కేబుల్ కార్ లో పైకి వెళ్దాం. ఇదే గోండోలా కేబుల్ కార్ స్టేషన్. లోపలికి రాగానే మన టికెట్ స్కాన్ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో చలి చాలా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ మనం 9000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇదే మనం వెళ్ళబోయే కేబుల్ కార్. పైకి వెళుతూ మంచు పర్వతాల వ్యూ ఆస్వాదిద్దాం రండి. ఫేజ్ 1 10,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఫేజ్ 2 13,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. కింద నుంచి ఫేజ్ 1 చేరుకోవడానికి 8 నుంచి 10 నిమిషాలు కేబుల్ కార్ లో ప్రయాణించాలి. స్టార్టింగ్ లోనే కింద మంచు గమనించవచ్చు. సగం దూరం ప్రయాణించాక లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మంచుతో కప్పబడిన దేవదారు వృక్షాలతో లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. క్లైమేట్ క్లౌడీగా ఉంది. కేబుల్ కార్ లో 8 నిమిషాలు ప్రయాణించి ఫేజ్ 1 చేరుకున్నాం. బయటికి రాగానే అంతా హడావిడిగా ఉంది. ఫేజ్ 1 ప్రదేశం పేరు కాంగ్దూరి. క్లైమేట్ క్లౌడీగా ఉండడం వల్ల పొగమంచు కమ్మేసింది. లొకేషన్ చాలా బాగుంది. కేబుల్ కార్ స్టేషన్ మొత్తం మంచుతో కప్పబడిపోయింది. మనం కొంచెం ముందుకు వెళితే క్లైమేట్ క్లియర్ గా ఉంటుందని చెప్పారు. రండి వెళ్దాం. మనం కిందకి రాగానే స్నో యాక్టివిటీస్ వాళ్ళందరూ ఈ యాక్టివిటీకి ఇంత లేదా మొత్తం అన్ని కలిపి ప్యాకేజ్ ఇంత అని చెబుతారు. గ్రూప్ ఉంటే గ్రూప్ కి ఇంత అని చెబుతారు. వాళ్ళతో బార్గెన్ చేసుకొని ఒక ప్రైజ్ మాట్లాడుకోండి. యాక్టివిటీస్ ఏమీ చేయను అనుకుంటే హ్యాపీగా స్నోలో మీకు నచ్చినంత టైం ఎంజాయ్ చేయండి. అలా కొంచెం ముందుకు రాగానే క్లైమేట్ క్లియర్ గా ఉంది. మంచుతో కప్పబడిన ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. ఆ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, దానిపైన ఫేజ్ 2 ఉంటుంది. ఇక్కడి నుంచి కుడివైపు వెళితే అసలైన లొకేషన్ ఉంటుంది. చూడండి ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మీకు ప్రత్యేకంగా చూపించేది ఏమీ ఉండదు. చుట్టూ
చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు. మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. మన లక్ ఏంటంటే నార్మల్ గా ఏప్రిల్ మంత్ లో ఇంత మంచు ఉండదు. ఫేజ్ 2 లో ఉంటుంది. రీసెంట్ గా 2-3 రోజుల నుంచి మంచు పడటం వల్ల ఈ అద్భుతాన్ని చూసే అవకాశం లభించింది. ఈ ప్రదేశంలో మనం స్కీయింగ్ చేయొచ్చు. 1000 రూపాయలు అడిగారు, బార్గెన్ చేస్తే 800 తీసుకుంటారు. ఇంకా మీరు ఎక్కువ మంది ఉంటే గ్రూప్ కి ఇంకా తగ్గిస్తారు. కొంతమంది గ్రూప్ గా ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, 600 తీసుకున్నారు. స్కీయింగ్ చేయడానికి ప్రత్యేకంగా షూ ఇచ్చారు. ముందు దానితో కొంత సమయం నడిపించారు. తర్వాత ఎక్విప్మెంట్ షూ కి అటాచ్ చేసి ప్రాక్టీస్ చేయించారు. ఆ తర్వాత ఇలా మనల్ని ఫ్రీగా వదిలేశారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. స్కీయింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన 2 కాళ్ళు దగ్గరగా ఉండాలి. దూరంగా వెళ్ళిందా చాలా డేంజర్. దూరంగా వెళ్తే పడిపోతాం. నేను ఫస్ట్ టైం చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. తరువాత స్లెడ్జింగ్ ట్రై చేశాను. ఇక్కడ మనం తీసుకునేది ఏమీ ఉండదు. మనం తీసుకునేంత వరకు వీళ్ళు వదలరు. దీనిపై లాక్కుంటూ పైకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి కిందకి జారుకుంటూ వస్తాం. పైకి వచ్చాక ఈ ప్రదేశంలో మంచు చాలా ఎక్కువగా ఉంది. చూడండి, నా కాళ్ళు మొత్తం మంచులోకి వెళ్ళిపోయాయి. చుట్టూ దట్టమైన మంచుతో కప్పబడిన పర్వతాల వ్యూ చాలా అద్భుతంగా ఉంది. అలా ఈ ప్రదేశంలో కొంత టైం స్పెండ్ చేసి స్లెడ్జింగ్ లో జారుకుంటూ కిందకి వెళ్తున్నాం. సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. 800 తీసుకున్నారు. మీరు బార్గెన్ చేస్తే 600 తీసుకుంటారు. ఇక ఈ మంచులో కొంత సమయం గడిపాను. ఈ ప్రదేశంలో చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. టీ, కాఫీ, మ్యాగీ, పకోడా లాంటివి లభిస్తున్నాయి. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఇలాంటి ప్రదేశాల్లో అంతే. సడన్ గా లైవ్ స్నోఫాల్ మొదలైంది. మనాలిలో నా మొదటి లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేశాను. కాశ్మీర్ లో కూడా లక్కీగా లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం లభించింది. ఇలా లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేం. సడన్ గా గోండోలా స్టేషన్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. క్లైమేట్ చేంజ్ అవుతుంది. స్నోఫాల్ ఎక్కువైతే ఫేజ్ 2 క్లోజ్ చేస్తాం. ఎవరైతే ఫేజ్ 2 బుక్ చేసుకున్నారో వాళ్ళు త్వరగా రండి అని. దీనితో ఫేజ్ 2 కి వెళ్ళడానికి స్టేషన్ లోపలికి వచ్చాను. మన టికెట్ స్కాన్ చేసి అలౌ చేశారు. రండి వెళ్దాం. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఫాగుతో నిండిపోయింది. గుల్మార్గ్ గోండోలా ఆసియాలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన కేబుల్ కార్లలో ఒకటి. ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన మరియు అత్యంత పొడవైన కేబుల్ కార్ ఇది. సర్ప్రైజింగ్ గా పైకి రాగానే క్లైమేట్ క్లియర్ గా ఉంది. కేబుల్ కార్ దిగి బయటికి రాగానే ఎలా ఉందో చూడండి. ఇది అసలైన మంచు పర్వతం ఎక్స్పీరియన్స్. దూరం నుంచి స్నో మౌంటైన్స్ చూడటమే గాని ఇలా మంచు పర్వతం పైకి రావడం ఇదే మొదటిసారి. రండి వెళ్దాం. మంచు చాలా ఫ్రెష్ గా ఉంది. చాలా ఎత్తులో ఉంది. కాలు పెడితే దిగిపోతుంది. అస్సలు చూడండి ఈ చుట్టూ ఎలా ఉందో. దీని చుట్టూ కూడా ఎత్తైన మంచు పర్వతాలు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం పొగమంచు కమ్మేయడం వల్ల అంతగా కనిపించడం లేదు. మనం తీక్షణంగా చూస్తే కనిపిస్తాయి. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు మంచులో పొల్లాడి ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోషూట్ చేసుకుంటారా, రీల్స్ చేసుకుంటారా, ఈ ప్రకృతిలో మమేకమై ఎంజాయ్ చేస్తారా, ఎవరికి నచ్చినట్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ నడిచేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచులో సైడ్ కి నడిచేటప్పుడు అంత ప్రమాదం లేదు. కొండ పైకి వెళ్ళేటప్పుడు మరియు కొండ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జారిపోతుంది. మన కాలి మడమపై నడవాలి. మన పాదం ముందు భాగం వేళ్ళు ఉంటాయి కదా, వెనుక భాగం మడమ ఉంటుంది. వేళ్ళు కింద తాకకుండా కేవలం మడమ పైనే నడవాలి. అప్పుడు మనకి కిందకి జారే రిస్క్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రదేశంలో అలా సరదాగా కొంత సమయం గడిపి తిరిగి కేబుల్ కార్ లో కిందకి వెళ్తున్నాను. ముందు ఫేజ్ 1 చేరుకుంటాం. ఫేజ్ 1 నుంచి కిందకి వెళ్దాం. వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆస్వాదించండి. అలా కిందకి చేరుకున్నాను.
గుల్మార్గ్ లో లోకల్లో చూడడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి చూడాలి అంటే లోకల్ టాక్సీ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మంచుతో గడ్డగట్టిన వాటర్ ఫాల్, డ్రంగ్ వాటర్ ఫాల్ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. కాకపోతే ఈ సమయంలో నార్మల్ గా ఉంటుంది. వింటర్ సీజన్ లో వస్తేనే ఈ అద్భుతాన్ని చూడగలం. మిగతా ప్రదేశాలు కూడా వింటర్ సీజన్ లో బాగుంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే లోకల్ టాక్సీ మాట్లాడుకోండి, ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలు చూపిస్తారు. ఇక తిరిగి నేను వచ్చిన క్యాబ్ లో శ్రీనగర్ కి వెళ్తున్నాను. బస్సులో లేదా షేరింగ్ వెహికల్స్ లో వచ్చిన వాళ్ళు షేరింగ్ వెహికల్ లో తాన్మార్గ్ చేరుకోండి. తాన్మార్గ్ నుంచి బస్సులో లేదా మరో షేరింగ్ వెహికల్ లో శ్రీనగర్ చేరుకోవచ్చు. నెక్స్ట్ మరో కాశ్మీరీ వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.